నమస్తే అండి. రాత్రి జరిగినటువంటి బస్సు దుర్ఘటన ఏదైతే ఉందో దీని కారణంగా మన కళ్ళకి 20 మంది చనిపోవడం, ఒక 20 మంది గాయాలు పాలవడం, ఇదంతా ఒక కోణం మాత్రమే మనం చూస్తుంది, ప్రపంచానికి కనిపిస్తుంది. కానీ నేను ఇంకో కోణం చెప్పాలనుకుంటున్నాను. ఈ కోణం చాలా మంది టచ్ చేయరు. ఇది నా సొంతది కాకపోయినా సోషల్ మీడియాలో చదివింది, దాన్ని బట్టి అయితే నేను మీకు చెప్తున్నాను. ఈ ఒక్క సంఘటన కారణంగా ఎన్ని కుటుంబాలు రోడ్డున పడిపోతాయి అంటే ఫ్రంట్ ఎండ్ లో జరుగుతుంది ఈ 40 మందికే, కానీ బ్యాక్ ఎండ్ లో ఎంత మంది సర్వనాశనం అయిపోతారు ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఈ శంకర్ అనే 19 ఏళ్ల కుర్రోడు బైక్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చినాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, దేనికోసం వెళ్తున్నాడో తెలియదు, పూర్తి సమాచారం లేదు. అతను ఆ బండి ఓవర్టేక్ చేయడం కారణంగా, బస్ కింద యాక్సిడెంట్ అవడం కారణంగా, ట్యాంకర్ ను గుద్ది పేలిపోవడం కారణంగా అతను చనిపోయినాడు. అతని కుటుంబం రోడ్డున పడింది. వాళ్ళమ్మ రోధిస్తా ఉంది. ఆ ఒక్కడు కారణం. ఎంతమందికి ఏం జరిగిందో చెప్తా చూడండి. ఒక్క యాక్సిడెంట్, దీంట్లో బస్సు తప్పు ఉందా లేదా సెకండరీ పక్కన పెట్టండి, కానీ బస్సు కిందకి బండి వెళ్ళింది అంటే బస్సోడు ఓవర్టేక్ చేయాల, బండోడే ఓవర్టేక్ చేసినాడు. చూస్తే ఆ శంకర్ అనే వ్యక్తి బైకర్ యొక్క వాళ్ళ కుటుంబం రోడ్డున పడిపోతుంది. ఎందుకంటే అందొచ్చిన కొడుకు 19 సంవత్సరాలు. అతని కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయినారు, 20 మంది గాయాల పాలైనారు. వాళ్ళ ఒక మెంటల్ కండిషన్ అనేది చాలా సివియర్ గా ఉంటది అనమాట. ఒక 6 నెలల పాటు. సరే, 20 మంది బతికిన వ్యక్తుల గురించి పక్కన పెడితే 20 మంది చనిపోయినటువంటి కుటుంబాలు, ఆ 20 మంది కుటుంబాలు తల్లడిల్లిపోతాయి. దాంట్లో కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇలా 20 మంది ఉన్నారు. 20 కుటుంబాలు అక్షరాల ఆ కుటుంబాల్లో రోడ్డును పడిపోయేటటువంటి వ్యక్తులు ఉంటారు. అందొచ్చినటువంటి పిల్లలు వాళ్ళంతా కూడా ఫ్యామిలీలు చనిపోయింది. వాళ్ళల్లో వ్యాపారాలు చేసుకునేవారంటే గనక వ్యాపారాలన్నీ కూడా కూలిపోతాయి. ఇక బస్ డ్రైవర్ల విషయానికి వస్తా. కండక్టరు, డ్రైవర్, వీళ్ళ పరిస్థితి చూసుకుంటే గనక వీళ్ళని జైల్లో వేస్తారు. వీళ్ళకి రోజు సంపాదన మహా అయితే 2,000 రూపాయలు లేదా 3,000 రూపాయలు, లేదు ఇంకా గట్టిగా 4,000 రూపాయలు. వాళ్ళ కుటుంబాలు గడిచేది వీళ్ళు డ్రైవింగ్ చేస్తేనే. వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకి ఈఎంఐలు ఉంటాయి. ప్రతి నెల తినడానికి కావాల్సినటువంటి డబ్బు సంపాదన ఆ డ్రైవర్లు వాళ్ళ ఫ్యామిలీకి చేయాలి. ఆ డ్రైవర్లు ఇద్దరు, డ్రైవర్ కండక్టర్ ఇద్దరు కలిపి జైలుకు పోతారు. ఆ 2 ఫ్యామిలీలు కూడా ఆల్మోస్ట్ రోడ్డున పడిపోతాయి. ఇక ట్రావెల్ దానికి సంబంధించి వేమూరి కావేరీ ట్రావెల్స్ అంటున్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి కార్యాలయాలు 2 తెలుగు రాష్ట్రాల్లో మూసేశారంట. ఎన్ని కార్యాలయాలు పెట్టుకుని కూర్చుంటారు తెలుసా? వాటిలో ఎంతమంది స్టాఫ్ ని పెడతారు తెలుసా? వాళ్ళందరికీ కూడా పరిస్థితి చాలా వర్స్ట్ సిచ్యువేషన్. ఇంకోటి చెప్తా, ఒక్క బస్సుకి ఇలా జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ కావేరీ ట్రావెల్స్ అన్ని బస్సుల్ని అంటే పిన్ టు పిన్ చెక్ చేస్తారనమాట. అది దీని ద్వారా ఆ వేమూరి కావేరీ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి నడిపేటటువంటి డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, వర్కర్లు కావచ్చు, బాడీ అదే బస్సు మెయింటైన్ చేసేటటువంటి వర్కర్లు ఉంటారు కదా వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఉపాధి అనేది పోతుంది. మళ్ళీ దాన్ని ఎప్పుడు రీఓపెన్ చేస్తారో కూడా తెలియదు. అది సంగతి. ఎందుకంటే పోలీసులు వాళ్ళ మీద గట్టి నిఘా ఉంచేస్తారు. వాళ్ళ మీదే కాదు, ఇంకా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అన్నిటి మీద కూడా ఉంచుతారు. వీళ్ళ మీద ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంచుమించుగా ఒక ట్రావెల్ నడిపే వ్యక్తి కింద దాదాపు 200 కుటుంబాలు ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ ఆ 200 కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడతాయి. లేదంటే వాళ్ళందరూ కూడా జాబ్లు ఎత్తుకోవడానికి 2-3 నెలలు స్ట్రగుల్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. ఓనర్ జైలు పాలవుతాడు. మీరు అడగొచ్చు, ఓనర్ ఎందుకు జైలు పాలవుతాడంటే తప్పు చేసినా చేయకపోయినా యాక్సిడెంట్ లో బండి పడింది కాబట్టి తప్పనిసరిగా జైలు జీవితం అనేది ఉంటది. తర్వాత అడ్వకేట్ ని పెట్టుకుని ఆ అడ్వకేట్ ని పెట్టి వాదించడానికి, కోర్టు చుట్టూ తిరగడానికి వాళ్ళకి చాలా ఖర్చులు అవుతాయి. నిజం చెప్పాలంటే కోర్టు ఖర్చులు ఇప్పుడు మామూలుగా ఉండవు అతనికి. బస్సులు కూడా చాలా ఇబ్బందులు పాలవుతాయి ఈ ట్రావెల్స్ కి సంబంధించి. ఎక్కడ చూసినా గానీ ఒక నెగిటివ్ ఎజంప్షన్ అనేది ప్రజల్లో ఏర్పడుతుంది. ఆ పలాని ఈ బస్ యారా, ఈ ట్రావెల్స్ వాళ్ళు బస్ యారా, అక్కడ తగలబడింది అని చెప్పేసి ఒక మచ్చ వచ్చేసింది అనమాట. వీటన్నిటిని కూడా ఇప్పుడు ఈ ట్రావెల్స్ ఏజెన్సీ ఎదుర్కోవాల్సి ఉంటది. ఇక ఇప్పుడు మంత్ ఎండ్కి వచ్చింది కదా, ఈ మంత్ ఎండ్ కి ఆ ట్రావెల్స్ యాజమాన్యం ఎవరెవరికి ఎంత చెల్లించాలో వాళ్ళందరూ కూడా ఆ డబ్బుల కోసం అయ్యో దేవుడా అంటే ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంటది. వాళ్ళు ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంటుందో లేదో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ ఒక్క వ్యక్తి ఎవరైతే శివశంకర్ అనేటటువంటి ఒక 19 ఏళ్ల కుర్రోడు ఈ బస్సు కింద పడినందుకు గాను దాదాపు 250 కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్ర స్థాయిలో సఫర్ అవుతాయి అనమాట. అదేవిధంగా 3 రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్రావెలింగ్ చేసేటటువంటి బస్సులన్నిటి మీద ఈ రోజు నుంచి భయంకరమైన ఆంక్షలు ఉంటాయి. అంటే ఒక 2 నెలల తర్వాత పోతాయి అంటే పోవచ్చేమో, కానీ ఈ 2 నెలలు మాత్రం గట్టిగా వేసుకుంటారు. ఫిట్నెస్ లేకపోయినా, ఆర్సీలు లేకపోయినా, సరిగ్గా డ్రైవర్స్ లేకపోయినా, ఎవడైనా డ్రింక్ చేయడం తప్పు, అలాంటి కూడా పనికిమాలిన ఎవరు ఉంటారు కాబట్టి అక్కడక్కడ చేసినా, లేదంటే చిన్న లోపం కనిపించినా సరే చెక్కుతారనమాట. మన తెలుగు రాష్ట్రాలనే కాదు, ఇక దేశవ్యాప్తంగా కూడా. మొన్న తమిళనాడులో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది, అక్కడ కూడా చనిపోయినారు. సో ఇంకా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి అయితే ఉండదు. రెండో చెప్తా, ఈ బస్సు బాడీ బిల్డింగ్ ఏదైతే ఉందో
ఇది వచ్చేసి బేసిక్ గా మనం బస్సులు వెళ్తాం కదా, మన ఆంధ్ర తెలంగాణ బస్సుల్లో గవర్నమెంట్ బస్సులు వెళ్తే బాడీ బిల్డింగ్ వచ్చేసి దేంతో చేసి ఉంచుతారు? బేసిక్ గా అల్యూమినియం బాడీ బిల్డింగ్ కడతారు. మీరు చూడండి, మనం బస్సుల్లో వెళ్ళేటప్పుడు కాలేజీ రోజుల్లో ఆ బస్సును టక్క 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 వాయిస్ చేస్తాం. అదే ప్లాస్టిక్ అయితే ఎప్పుడు ఇరిగిపోయేది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి బస్సులకి ఈ అందంగా చూపించడానికి దాని మీద మంచి ఫినిషింగ్ కోటింగ్ ఉండడం కోసం అని చెప్పేసి అల్యూమినియం కు బదులుగా, సిల్వర్ కాదు అల్యూమినియం కు బదులుగా ప్లాస్టిక్ వాడుతున్నారు. అది కూడా పెట్రోలియం నుంచి తీసినటువంటి నాసి రకం ప్లాస్టిక్ అని అంటున్నారు. సో ఇలా అనేక రకాలుగా వీళ్ళతోనే కాదు, ఇప్పుడు బస్సు లేదంటే లారీలు బస్సులు ఫిట్టింగ్ చేసేటటువంటి ఎవరైతే కంపెనీలు ఉంటాయో వాటన్నిటి మీద కూడా ఇంకా చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఒక్క యాక్సిడెంట్ కారణంగా ఇంతమంది వీళ్ళలో చాలా మంది సఫర్ అవుతారు, చాలా మంది ఆర్థిక ఇబ్బందులు పడతారు, చాలా మంది రోడ్డును పడతారు, చాలా మంది స్ట్రగుల్ అవుతారు అనమాట. ఇది మంచికి జరిగిందా చెడుకు జరిగిందా చెప్పే ప్రయత్నం అయితే నేను చేయను, కానీ బట్ దీంట్లో రెండు వైపు ఉంటాయి అనమాట. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దీని ద్వారా ఫిట్నెస్ లేకుండా రోడ్డు ఎక్కేటటువంటి ప్రతి బస్సుకి కూడా భయం అనేది ఏర్పడుతుంది. ఇక చెడు ఏంటంటే కుటుంబాలు రోడ్డును పడిపోతాయి. ఏంటంటే మనుషుల ప్రాణాలతో చెలగటం కదా, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే బాగుంటుందేమో.